మార్స్ ప్లానెట్‌లోకి వెళ్ళబోతున్న ఫస్ట్ వుమెన్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె మళ్ళీ తిరిగి రాదు. తిరిగి రానప్పుడు ఏం అవసరమా బ్రో అంటే దాని వెనక ఒక రీజన్ అయితే ఉంది. అది తెలియాలంటే ఈ వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చూడాలి. ఆమె పేరు ఎలిజా కార్సన్. అమెరికన్ అయినా ఈ పర్సన్ కి జస్ట్ ఏజ్ 24 ఇయర్స్ మాత్రమే. ఈ ఏజ్ లో ఇలాంటి సాహసాలు ఆమెకి అవసరమని మీకు డౌట్ రావచ్చు. బట్ ఆమెకి ఏజ్ 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే మార్స్ పైకి వెళ్ళాలని డ్రీమ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాసాలో ట్రైనింగ్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఆస్ట్రోబాలజీ అంటే స్పేస్ లో లైఫ్ ఎలా ఉంటుందనే వాటిపైన స్టడీ కూడా చేస్తుంది. నార్మల్ గా అయితే ఇప్పటివరకు మార్స్ పైకి ఆర్బిటర్స్, ల్యాండర్స్ అండ్ రోవర్స్ లాంటి మిషన్స్ మాత్రమే సెండ్ చేసాం. అండ్ అక్కడ ఉన్న క్లైమేట్ ని అండ్ వెదర్ కండిషన్స్ గురించి మనకైతే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది. అలా అయితే మరి ఇప్పుడు కూడా మెషిన్స్ సెండ్ చేయొచ్చు కదా, ఆమె అక్కడికి పంపించి రిస్క్ తీసుకోవడం అని మీకు డౌట్ రావచ్చు, అని మీకు అనిపించవచ్చు. మన అందరికీ తెలుసు మార్స్ పైన హ్యూమన్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఛాన్స్ ఉందని. అలాంటప్పుడు అక్కడికి వెళ్లాల్సింది హ్యూమన్సే కదా. అందుకే అక్కడికి వెళ్ళి లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎలిజా కార్సన్ అనే అమ్మాయిని సెండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక తను అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ని నాసాకి సెండ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ లో హ్యూమన్స్ అక్కడ ఎలా స్టే చేయాలనే ఐడియా కూడా వస్తుంది. బట్ తను అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకు రిటర్న్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మార్స్ వెళ్ళాలంటేనే 7 to 10 months టైం పడుతుంది. అది కూడా 100% సేఫ్ ల్యాండింగ్ గా చెప్పలేం. ఒకవేళ రీచ్ అయితే తన మిషన్ కంప్లీట్ చేసి తిరిగి రావాలి అంటే 26 months వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎర్త్ అండ్ మార్స్ క్లోజ్ డిస్టెన్స్ లో ట్రావెల్ అయ్యేది ఎవ్రీ 2 years కి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సో వెళ్ళడానికైనా తిరిగి రావాలన్నా ఈ టైంలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే సర్వైవల్ ఛాన్స్ 0%. బట్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళు తన సేఫ్ గా రిటర్న్ రావడం కోసం టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఆమె 2030లో సెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి హోప్ ఫర్ ద సేఫ్ రిటర్న్. అండ్ ఫైనల్ గా మా వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మన ఛానల్ పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోస్ మీరు చూడాలి అంటే వీడియో కింద లింక్ పెట్టాను, యూ కెన్ గో అండ్ వాచ్.